వేసవి సెలవుల్లో విద్యార్థులు టీవీ, సెల్ ఫోన్కే పరిమితం కాకుండా వారిలో ప్రత్యేక నైపుణ్యాలను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వేసవి శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసింది. కొన్ని విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా మరికొన్ని బాలభవన్, బాలకేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతుల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో తెలుగు భాషాభివృద్ధి పెంపొందించేందుకు కథలు చదవడం, రాయడం, పుస్తకాలు చదవడం, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, పెయింటింగ్, పేపర్ క్రాఫ్ట్, డాన్స్, చెస్, అల్లికలు, ఎంబ్రాయిడరీ, యోగా మొదలైన అంశాలను నేర్పిస్తున్నారు. ఉచితంగా ఇవన్నీ నేర్పించడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మాకు ఉచితంగా డాన్స్, డ్రాయింగ్, బ్యూటిషియన్, యోగా, మ్యాథ్స్ అండ్ సైన్స్, క్యారమ్, చెస్ ఇంకా చాలా నేర్పిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. 12కి స్నాక్స్ కూడా పెడుతున్నారు. జావా, పెసర్లు, గుగ్గిళ్ళు అటువంటివి పెడుతున్నారు. చాలా సంతోషంగా. ఇక్కడ ఉచితంగా చాలా బాగా డాన్స్, యోగా అవన్నీ నేర్పిస్తున్నారు. డ్రాయింగ్లో అయితే స్టెప్స్గా మంచిగా నేర్పిస్తున్నారు. నాకు అప్పుడు డ్రాయింగ్లో చాలా వీక్ ఉండేది, కానీ ఇక్కడికి వచ్చాక డ్రాయింగ్ కూడా మంచిగా వస్తుంది. పర్యావరణం గురించి, ఇంకా బొమ్మలు గీయడం, చెట్లను గీయడం, ఇల్లు గీయడం చాలా నేర్చుకున్నాను నేను. ఇక్కడ చాలా మంచిగా నేర్పిస్తున్నారు. డాన్సింగ్లో అయితే బతుకమ్మ నేర్పిస్తున్నారు, కోయా డాన్స్ నేర్పిస్తున్నారు. విద్యాశాఖ అన్ని మండలాలలో సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఆ సమ్మర్ క్యాంపుకు వచ్చి విద్యార్థుల యొక్క నైపుణ్యాలను, విద్యార్థులు ఒక మంచి ఫిజికల్గా, మెంటల్గా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఆ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కువగా సెల్ ఫోన్లకి, అదేవిధంగా టీవీలకు అడిక్ట్ కాకుండా ఒక మంచి కథలు కానీ, నాట్యంలో కొంత కోచింగ్ తీసుకోవడం లాంటి కానీ, మార్షల్ ఆర్ట్స్ లాంటివి కానీ తీసుకున్నట్లయితే పిల్లలలో మానసిక వికాసమే కాకుండా శారీరకమైనటువంటి దృఢత్వాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలకి స్టెప్ వైజ్ గా 1 నుంచి 4వ తరగతి, 5వ తరగతి వరకు చిన్న చిన్న బొమ్మల్ని నేర్పడం వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకోవడం జరుగుతుంది. పై తరగతి వాళ్ళకి కొంత సిలబస్ ఉంటుంది. గ్రాఫ్ ద్వారా డెకరేటివ్ లెటర్స్ ఇలాంటివి బొమ్మలు నేర్పడం జరుగుతుంది. చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నారు. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే బ్యూటిషియన్ కోర్సు, క్రాఫ్ట్, అలాగే డ్రాయింగ్, డాన్స్ ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని బాగా నేర్చుకుంటున్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఈ ఉచిత శిక్షణ.